మనకి 'రాజమౌళి' గారు, 'కీరవాణి' గారితో మీకు మంచి బాండింగ్ ఉండింది గదా! ఫస్ట్ నుంచి. ఏంటి అలా అందరితో చూస్తారు? అలానే ఉంటారండి వాళ్ళు. వాళ్ళతో వాళ్ళందరితో ఉంటారు. అలానే బట్ ఉంటారు. ఎక్కువగా ఏమైనా వాళ్ళ షోస్ ఉన్నా, 'రాజమౌళి' గారిది ఏదైనా లైక్ అంటే మూవీకి ఎందుకు తెలుసా సంబంధించిన అండి? ప్రమోషన్స్ ఉన్నా వాళ్ళ షో ఉన్నా, హ్మ్. వాళ్ళ కాన్సర్ట్స్ ఉన్నా, వందల మందికి వర్క్ ఉంటది. హ్మ్. అందులో నేనొక్కడిని. హ్మ్. నా వల్ల 100 మందికి పని రాట్లే. లేదు. బట్ స్టిల్ మీరుంటారు అందులో. మరి ఆ వందల మందిలో దేవుడి దయ వల్ల. ప్రతిసారి ఆ 100 మంది రిపీట్ అవ్వరు కదా! ఆ! బట్ మీరెందుకు రిపీట్ అవుతున్నారు? ఏమో అండి అది వాళ్ళ మంచితనం. వాళ్ళ మంచితనం, ఆ! ప్రేమ. ఆ! నేనంటే ఇష్టం అండ్ అనుకుంటా. హోస్టింగ్ అంటే లైక్ హోస్టింగ్ కాదు. మీరు హ్యాండిల్ కూడా చేస్తారంట కదా! యాహ్! కంప్లీట్‌గా. అవునండి. దట్స్ యాహ్! అంటే యాహ్! ఒక యాహ్! నమ్మకం అనుకోవచ్చా? యాహ్! దేవుడి దయ వల్ల. యెస్. దేవుడి దయ వల్ల. యాహ్! అన్ని దేవుడి మీద తోసేస్తున్నారమ్మా. బికాజ్ ఎనీథింగ్ బియాండ్ మీ అది నేను డెఫినెట్‌లీ. తెచ్చుకోలేను. హ్మ్. నేను తెచ్చుకునేదేంటి? నేనొక పాట రాయగలుగుతా. నేనేవైతే తెచ్చుకోలేనో నా అర్హత కింద నేను అనుకోను. హ్మ్. ఇట్ ఈస్ సంబడీ హూ ఈస్ పుషింగ్ మీ అని హ్మ్. అనిపిస్తుంది నాకు. ఓకే. అంటే ఇప్పుడు ఆ కాన్సెప్ట్ మీకు టాలెంట్ ఉంది కాబట్టే మీకు దాని మేనేజ్‌మెంట్ నేను బాధ్యతలిచ్చిందా? ఒప్పేసుకున్నానండి. ఆ! మరి ఇంకే ఒప్పుకోకపోతే మేము ఊరుకోంగా. థాంక్ యూ. సో దుర్గా గారు. ఆ! చెప్పండి. అది చూసారా? దర్గా నుంచి దుర్గాకొచ్చారు. ఫైన్. గుడ్. ఓకే. యాహ్! దాన్నిప్పుడు మూవీస్ అంటే కంపేర్ టు అంటే 'కుమారి 21 ఎఫ్‌తో' మీకు హ్మ్. మంచి నేమ్ వచ్చిందని ఆ! చెప్పుకోవచ్చు. అంటే అంతకుముందు గూడా ఉంది కానీ బట్ స్టిల్ అదొక మంచి టర్నింగ్ అనుకోవచ్చు. యాక్చువల్లీ 'కుమారి 21' వరకు నుంచి మంచి పేరు అంటే ముందు చెడ్డ పేరు ఉండేనా అండి నాకు? అయ్యో! అంటే ఒక ఆర్టిస్ట్‌గా ఇన్‌ఫాక్ట్, ఇన్‌ఫాక్ట్ 'కుమారి 29లో' తిట్టారు నన్ను. అంటే "ఒరేయ్! మీరక్కడ ఎదవ నువ్వు" అని చెప్పి తిట్టారు. అంటే మీరక్కడ పాత్రలో ఆ! లీనమైపోయారు యాహ్! కాబట్టి తిట్టారు. యాహ్! యూ సో, నీడ్ మంచి పేరు, చెడ్డ పేరు 2 వచ్చాయి. ఆ! చెప్పండి. ఐ యామ్ జస్ట్ ట్రైయింగ్ టు సో, కన్‌ఫ్యూజ్ చెడ్డ యూ. అంటే మీ క్యారెక్టర్ చెడ్డదైనా అక్కడ దాని ద్వారా మీకు మంచి పేరొచ్చింది యాహ్! ఆఫ్ ఆర్టిస్ట్‌గా. కోర్స్. ఇప్పుడు నేను ఆ క్యారెక్టర్‌ని అంత జస్టిఫై చేసినట్టు అని ఫీల్ అవుతాను నేను. ఆ! ఆఫ్ ఐ కోర్స్. ఫీల్ వెరీ, దట్ వెరీ, ఈస్ వాట్ వెరీ ఒక ఆర్టిస్ట్‌కి ఏం కావాలి అంటే అదే గదా! అవును. ఫైనల్లీ. అవును. తర్వాత మళ్ళీ ఎందుకు అంత రాలేదేమో అనుకుంటారు సో, ఎందుకని? ఆ టైంలో బచ్చగానండి నేను. హ్మ్. ఐ వాస్ వెరీ, వెరీ యంగ్. హ్మ్. సో, నన్ను కలిసిన డైరెక్టర్లు అందరూ ఏం చెప్పారంటే, "నోయల్ నువ్వు ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ చాలా హ్మ్. మ్యాటర్ అవుతుంది. ఎందుకంటే పెద్ద హీరోల పక్కన నిన్ను విలన్‌లా పెట్టలేము. నువ్వు బచ్చగాడివైపోతావు. రైట్. ఆ! పెద్ద హీరోలు. చిన్న హీరోలు ఎవరు ఉన్నారు యంగ్ ఏజ్ అప్పటికి 'రోషన్' ఒకటే సినిమా ఏదో వచ్చింది. 2, 3 సినిమాలొచ్చాయి. ఆళ్ళతో నేను చేయలేను. హ్మ్. ఎందుకంటే అలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. హ్మ్. సో, ఏజ్ అనేది నేను ఎలా అంటే ఇంకా గాల్లో ఏలాడుతున్న విలన్‌లాగా అయిపోయాను నేను. హ్మ్. ఇటెళ్ళలేను, ఇటెళ్ళలేను. ఆ! సో, నా టైం వచ్చే వరకు నేను ఆగాలి. 'జగపతి బాబు' గారైనా ఆయన ఒక టైం వచ్చిన తర్వాతనే విలన్‌లాగా రైట్. సో, నాకు గూడా నేను మెచ్యూర్ అవ్వాలేమో ఓల్డ్ వైన్‌లాగా. దెబ్బకి అంటే పడతది. కొంచెం వైట్ హెయిర్ లాగా ఇవన్నీ యేసుకొని. వచ్చి కొంచెం హ్మ్. మెచ్యూర్ అయ్యి ఆ! అప్పుడు వస్తాయి. సో, హ్మ్. దేవుడి దయ వల్ల అందరికీ తెలిసిందేందంటే వీడొక మంచి ఆర్టిస్ట్ అని. యాహ్! ఆఫ్ కోర్స్. నన్ను మారుతి గారు ఒకసారి ఒక ఎయిర్‌పోర్ట్‌లో కలిసినప్పుడు, "నోయల్ యూ ఆర్ ఎ వెరీ గుడ్ యాక్టర్" అన్నారు. హ్మ్. అను గారు హ్మ్. ఎవ్వరు కలిసినా దే సే దట్ యూ ఆర్ ఎ వెరీ గుడ్ పెర్ఫార్మర్. సో, హ్మ్. వాళ్ళ మైండ్‌లో ఉంది గదా! యెస్. ఆఫ్ కోర్స్. మొన్న 'దేవకట్ట' గారిని కలిసాను. 'స్మిత' హ్మ్. గారి ఆల్బమ్ అయ్యే హ్మ్. టైంలో. "నోయల్ ఐ రిమెంబర్ యూ యాస్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్. హ్మ్. మనం ఎందుకు వర్క్ చేయలేదు" అని అడిగారు. హుహు. "సార్ నేనొచ్చాను సార్ మీ ఆడిషన్‌కి చీ పోరా" అన్నారు అన్నా. ఆ! నిజంగా. అయ్యో! ఆ! 'ఆటోనగర్ సూర్య' అనే సినిమాకి ఆ! నేనెళ్ళినప్పుడు ఆ! అప్పటికి ర్యాపర్ గదండీ. నేను చైన్‌లు, ఫుల్ రైట్. రైట్. రింగులు వేసుకొని తిరుగుతుండే. నన్ను జూసారు. 'ఆటోనగర్ సూర్య' సినిమాకి ఈడేంది ఇట్లున్నాడు అని అనుకున్నాడు. ఈయన్ని పెట్టి 'బ్యాంగిల్ బజార్' అని తీయొచ్చు అని అనుకున్నారేమో ఆళ్ళు. ఎందుకంటే ఐ యూజ్డ్ టు డ్రెస్ అప్ డిఫరెంట్‌గా. ఆ! రైట్. ఒక ర్యాపర్ కొంచెం ర్యాపర్. డిఫరెంట్. సో, హ్మ్. దానివల్ల ఆపర్చునిటీస్ పోతుంటే నేను ఇప్పుడు చూడండి హ్మ్. అన్నీ తీసేసి సింపుల్‌గా హ్మ్. ఉన్నా. అమ్మో! డ్రెస్సింగ్‌లో గూడా మార్పు మార్చాను. ఎందుకంటే ఐ వాంట్ టు బి ఎన్ యాక్టర్. ఆఫ్ కోర్స్. ఇప్పుడు హ్మ్. నా ప్రొఫెషన్‌కి అలా హ్మ్. ఉండడం బావుంటది. హ్మ్. ర్యాపర్‌లాగా ర్యాపర్‌కి చైన్‌లు. ఓకే. దట్స్ ఫైన్. కానీ ఆర్టిస్ట్‌లాగా వాళ్ళు నన్ను చూడాలంటే ఐ హావ్ టు లుక్ లైక్ వాటర్. హ్మ్. ఎందులో అయినా పోయొచ్చు. ఏ పాత్రలో అయినా పోసేయొచ్చు వీడిని అనే ఫీలింగ్ వాళ్ళకి క్రియేట్ అవ్వాలి. రైట్. 'రంగస్థలం' సినిమా వచ్చే వరకు హ్మ్. వీడొక పల్లెటూరు రోల్‌కి సూట్ అవుతాడా లేదా అని పెద్ద క్వెషన్ మార్క్. ఈవెన్ సుకుమార్ సార్‌కి. ఆహా! హ్మ్. ఆయన అనుకున్నారంట వీడు ఎలా ఉంటాడో అని. హ్మ్. డ్రెస్ చేసుకొని ఎళ్ళినప్పుడు "అరే! భలే ఉన్నావురా" సెట్ అని అయిపోయారు. అన్నారు. ఆహా! సో, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దట్స్ ఇప్పుడు అది అలాంటి రోల్ పడితే గాని బ్రేక్ అవ్వదు. 'రంగస్థలం' సినిమా వల్లనే 'పొట్టేలు' అనే సినిమా వచ్చింది నాకు. హుహు. సో, హ్మ్. సుకుమార్ గారు నన్ను అలా చూడకపోతే అంతేగా. ఇంకిప్పటికి ఈడికి ఏమిస్తాం పల్లెటూరు రోల్ అనే ఫీలింగ్‌లో ఉండేవాళ్ళు. హుహుహు. సో, ఆర్టిస్ట్‌లకి అదృష్టం ఏందంటే ఒక డైరెక్టర్ వాళ్ళని అలా చూడగలగడం అండి. హ్మ్.